నమస్కారం. ఈ ప్రశ్నకు బదిలేది ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ శ్రీనివాస్ చొనలగడ్డ. ఈ పూట పొద్దున్నే మనం ఒక దుర్వా తినాల్సి వచ్చింది. కోట్లాది మంది సినీ అభిమానుల ప్రేక్షకుల గుండెల్లో కోట కట్టుకున్న కోట ఇక లేరన్న మాట చెప్పాల్సి రావటం చాలా కష్టంగా ఉంది. ఆయన చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించడానికి ముందు దిగ్గజాలు లాంటి రావు గోపాలరావు గారు, అలాగే ప్రభాకర్ రెడ్డి, సత్యనారాయణ ఒక వెలుగుతున్న రోజుల్లో తనంటూ తన ప్రత్యేకతని నిరూపించుకోవటం కోసం నాటక రంగం నుంచి అడుగుపెట్టిన కోట శ్రీనివాసరావు గారు ప్రాణం ఖరీదనే సినిమాతో చిరంజీవి గారు, ఈయన అదే సినిమా మొదటి సినిమా, ఇద్దరు కలిసి అరంగేట్రం చేశారు. అక్కడి నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటా మొత్తంగా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటా తన కెరీర్ని తను మెల్లమెల్లగా నిర్మాణం చేసుకున్న క్రమంలో అనుకోకుండా వచ్చిన ఒక అద్భుతమైన అవకాశం ప్రతిఘటన. ఆ ప్రతిఘటన అనే సినిమాలో ఈయనకి నటనకి ఒక ఛాలెంజింగ్ రోల్ అది. ఎందుకంటే ఆయన ఆంధ్ర ప్రాంతానికి చెందిన, అంటే కైక్లూరులో ఈయన పుట్టింది. అలాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి తెలంగాణ భాషలో ఆ క్యారెక్టర్ని ఈ సినిమాలో చేయాల్సి వచ్చేటప్పటికి దానికోసం ఆయన ఎంత తాపత్రయపడ్డాడంటే అసలు అచ్చంగా ఈ కోట శ్రీనివాసరావు గారు తెలంగాణ వ్యక్తి అయి ఉంటాడు అనే అంత భ్రమించేలాగా అంత గొప్పగా ప్రాక్టీస్ చేసి ఆ క్యారెక్టర్ జీవం పోశారు. ఇక దాంతో ఆ సినిమా ఎంత హిట్ అయింది, ఆ సినిమాలో ఈయన క్యారెక్టర్ ఎంత పాపులర్ అయింది అందరికి తెలిసిన విషయమే. ఇంకా అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూడలే. దాని తర్వాత ఇంకా ఎన్నో రకాల అలాంటి విలన్ అవకాశాలే వస్తాయి అనుకున్న సందర్భంలో దానికి భిన్నంగా దాని తర్వాత తీసిన జంధ్యాల గారిది ఆహనా పెళ్ళి అంటే ఇలాంటి సినిమాలన్నీ కూడా ఆయన క్యారెక్టర్ కమెడియన్ గా కూడా పరిచయం చేయడం జరిగింది. ఆ విధంగా అంటే ఆయనకి ఒక విలనిజమే కాదు, ఆయనలో ఇంకా అంతకంటే మించి కమెడియన్ గా కూడా ఆయన ప్రూవ్ చేసుకోవడంతో ఇంకా అక్కడి నుంచి ఇప్పటిముప్పటిగా ఒక కామెడీ ఆర్టిస్ట్ గా కానీ, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కానీ, లేకపోతే ఇంకా విలన్ గా కానీ ఏ పాత్ర వస్తే ఆ పాత్రకు న్యాయం చేయడం అనేది ఇంకా ఆయనకున్న విలక్షణమైన నటనకి ఇక ఒక ఉదాహరణ. ఎందుకంటే ఆయన ప్రతి పాత్రని అర్థం చేసుకునే నాటక రంగం నుంచి వచ్చారు కాబట్టి ఆ పాత్ర జీవం పోసేవారు. నాకు కూడా ఆయనతో కొంత వ్యక్తిగత పరిచయం ఉంది. నేను గొప్పింటి సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయినప్పుడు ఆయన ఆ సినిమాలో పనిచేశారు. అక్కడి నుంచి చాలా సినిమాలు, ఆయన చేసిన సినిమాలన్నింటికి నేను అసిస్టెంట్ గాను, అసోసియేట్ గాను ఏదో చేస్తా వచ్చేవాడిని. ఆ విధంగా ఆయన నటనని నేను దగ్గరగా ఉండి పరిశీలించే అవకాశం నాకు ఉండేది. ఆయన ఎలా ఉండేదంటే ఒక టేక్ అంటే ఒక టేక్ లో సింగిల్ టేక్ లో ఓకే చేసే ఆర్టిస్ట్. ఆయన నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా అంతే చేస్తారు. అలా ఇంకా ఏదన్నా ఒక కారణంగా ఏదన్నా ఒక ఆర్టిస్ట్ సరిగా చేయలేకపోతాం, లేదా కెమెరామెన్ ప్రాబ్లం ఉండి ఏదన్నా ఒక టేక్ సరిగా లేకపోతే రెండో టేక్, మూడో టేక్, నాలుగో టేక్ వేరే వాళ్ళ వల్ల వచ్చినా కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా మొదటి టేక్ ఎలా చేస్తారో అంతకు మించి 2, 3, 4 ఎన్ని చేస్తే అన్ని అంతకంటే ఇంప్రూవ్ చేసి దాన్ని ఇంప్రూవైజ్ చేసి ఆ విధంగా ఆయన తన నటనని వచ్చిన ప్రతి టేక్ లోనూ తను ఇదే మొదటి టేక్ అన్నట్టు చక్కగా చేసుకుంటాం. అలా వెళ్ళే ఆ విధానం, ఆ పేషెన్స్ ఏదైతే ఓపిక, ఓర్పు నటనకు ఉండాల్సిన ముఖ్యంగా అదే ఆ పట్టుదల. అలా ఆ విధానం అన్ని నేను ఆయన దగ్గరగా నేను చూడటం జరిగింది. అలాంటి వ్యక్తి ఇవాళ మన మధ్య లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ తెలుగు జాతికి, తెలుగు కళారంగానికి లోటే. ఆ విధంగా ఎన్నో రకాలుగా ఆయన, ఇంకా చెప్పాలంటే ఆయన ఒక బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి విజయం సాధించారు 99లో. అలా కూడా ఆయన ప్రజాసేవలో కూడా ఆయన తనదాన్ని ఒక ముద్ర వేసుకుని ప్రజలకు కూడా ఆయన ఒక రకంగా చెప్పాలంటే అందుబాటులో ఉండి ప్రజా కార్యక్రమాలు చేయటం వల్ల కూడా ఆయన ఇటు పక్కన ప్రేక్షకులకి, అటు పక్కన ప్రజా సమస్యలకి అన్నిటికీ కూడా సమన్యాయం చేసుకుంటా ఆయన తన పాత్రను తాను గొప్పగా పోషించారు. ఈ రకంగా ఇన్ని రకమైన విభిన్న పాత్రలమైన పోషిస్తూ ఆ తర్వాత అనుకోకుండా పాపం ఆయనకి ఎప్పుడైతే ఆకస్మికంగా ఆయన కుమారుడు మరణించడం జరిగిందో ఆ తర్వాత ఆయన ఒక రకంగా చెప్పాలంటే చాలా దిగులు పడడం, ఆ తర్వాత కుంగిపోవడం జరిగిపోయింది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఆయన కూడా ఒక రకంగా ఆర్టిస్ట్ గా అవకాశాలని ఉన్నా కూడా ఎందుకనో తనంతట తానే తగ్గించుకుంటూ రావడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఆయనకి ఇంకా ఆరోగ్యం కూడా సహకరించకపోవటం, ఇంకా బెడ్ రెస్ట్ లాంటి పరిస్థితులు రావడంతో ఇక చాలా కాలంగా ఇంటి పట్టిని ఉండిపోతా వచ్చారు. ఆయన అంతంత 83 సంవత్సరాలు ఈ వయసులో కూడా ఆయన ఎవరి ఇంటర్వ్యూకి వెళ్ళా కూడా ఆయనకి ఇస్తానే వచ్చారు, మాట్లాడుతూనే ఉన్నారు. ఆ విధంగా మన మధ్యన సినిమా పరంగా ఆయన దూరంగా ఉన్నా కూడా ఏదో ఒక విధంగా ఇంటర్వ్యూ ఇచ్చుకుంటానైనా ఆయన ప్రజల్లో ఉన్నాను అనిపించుకోవడం కోసం తాపత్రయపడే వ్యక్తి. ఎందుకంటే ఒకసారి మేకప్ వేసుకున్న తర్వాత తెర మీద వచ్చిన తర్వాత చివరి వరకు అలానే ఉండాలనే విధంగా ఉంటుంది ఏ కళాకారుడికైనా. ఏదేమైనా ఒక మంచి ఆర్టిస్ట్ ని ఈ తెలుగు సినీ పరిశ్రమ ఈ రోజున కోల్పోయిందని బాధతో చెప్పాల్సిన పరిస్థితి. నమస్కారం, మీ జేఎస్ఆర్.